హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. మీ ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చింది. ఈ వారం ఎవరి వీడియోతో వచ్చాను అనేది పైన ఆల్రెడీ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ వీడియోతో వచ్చాను ఏంటి అనేది, ఎలా చేశాను అనేది చూడాలంటే మీరు చివరి దాకా ఈ వీడియో చూడాల్సిందే. చివరి వరకు చూస్తే కనుక ఏ రెసిపీ ఎలా రెసిపీ అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. టైటిల్లో తెలుస్తుంది, థంబ్నెయిల్లో తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను, ఎవరిచ్చారు ఏంటి అని చెప్పడానికి స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది కదా. ఇంకా అన్నిసార్లు తన పేరు అట్లా చెప్పే కాడికి నేనేంటంటే స్క్రీన్ షాట్ ఉంటుంది. ఆ వీడియోలో నేను చెప్తాను కదా, రెసిపీ చేసేటప్పుడు ఎవరి పేరు ఏంటి అనేది చెప్తాను. అది చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా లాస్ట్ మనం ఆఖరి వీడియోలో ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి. ఆయిల్ పెట్టి ఇదేంటో గెస్ట్ చేయండి, దేంట్లో డీప్ ఫ్రై చేస్తున్నాను చికెన్ అని చెప్పి అడిగాను. దాంట్లో గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు గెస్ట్ చేశారు ఏంటి అనేది చూసేద్దాం. చాలా మంది గెస్ట్ చేశారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్. కానీ నేనేంటంటే ఫస్ట్ 3 నెంబర్స్నే తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ 3 నెంబర్స్ ఎవరెవరు గెస్ట్ చేశారనేది చూసేద్దాము. వంటలక్క కుకింగ్ బ్లాగ్స్ చేశారు, చాలా ఫస్ట్ చేశారు ఆయిల్ అని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నంది కిచెన్ బ్లాగ్స్ చేశారు, కేవీఆర్ కిచెన్ బ్లాగ్స్ చేశారు. ఇవాళ ముగ్గురు బ్లాగర్సే ఫస్ట్ గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురు గెస్ట్ చేసినందుకు. ఇంకా నెక్స్ట్ చాలా నేమ్స్ ఉన్నాయి, ఎవరెవరి నేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎందుకు ఇంక చూసేసేయండి. నెక్స్ట్ ఎవరి వీడియో వస్తుంది ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో మీకే అర్థమైపోతుంది. ఇక్కడ రాసిన దాన్ని ఇప్సీ, స్నేహిత, ఇన్స్పిరేషన్, రూప, మయూక, గీతిక, సిరి, నంది, గీతిక, పావని, అంకి, మణి, వంటలక్క, రేవతి, మయూక, లత, దీప్తి, లత, రెహెన, ఎస్డి, భాగ్య సిస్టర్, శ్రీదేవి సిస్టర్, వైఎస్ఆర్, పద్దు, పాకశాల సిస్టర్, మమత, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, త్రివేణి, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, B4U అత్తగారు, ఇస్మార్ట్ గుంటూరు, ముకుల్ మయూరి, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, ఆశ వీళ్ళ వరకు చెప్పారు. ఇంకా మిగిలిన చాలా రెసిపీస్ ఉన్నాయి. వీక్లీ 2 వీడియోస్ వరకు చేస్తాను. చాలా వరకు ఇప్పుడు చేసిన దాంట్లో కూడా ఏదో ఒకటి మిస్ చేస్తాను. ఏది మిస్ చేశాను ఏంటి అనేది కామెంట్ చేస్తే కనుక ఫస్ట్ మీరే కామెంట్ చేస్తే మీ నేమ్సే నేను చదువుతాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను 6కి పెడుతున్నాను కదా, 7, 8, 9 3 అవర్స్ లోపు ఎవరైతే కింద కామెంట్ మా అబ్బాయి చెప్పాడు లేదంటే మా అమ్మాయి చెప్పింది గెస్ట్ చేశాను కామెంట్ పెట్టారా, కింద వచ్చేసి వాళ్ళ కామెంట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్తాను వాళ్ళ కామెంట్ ఎక్స్ట్రా. ఈ వీక్ అయితే ఎవరు చెప్పలేదు కాబట్టి నేను నేమ్ అనేది మెన్షన్ చేయలేకపోయాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. నంది సిస్టర్ ఇచ్చారు మనకి బీట్రూట్ హల్వా టేస్టీగా చేయమన్నారు. కానీ ఇక్కడ బీట్రూట్ అయితే రెడ్ కలర్లో ఉండదు. హెల్తీగానే చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది చూడాలనుకుంటున్నారా, చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది ఎవరు ఏ రెసిపీ ఇచ్చారు, ఎట్లా చేశాను ఏంటి అనేది చూడాలంటే గనక మీరు హ్యాపీగా చివరి వరకు చూస్తే గనక మీకే అర్థమవుతుంది. ఈ బీట్రూట్ హల్వాలో ఏమేమి వేసాను, నేను ఏం మిస్ చేస్తున్నాను మీకు చెప్పడం, అది ఏంటి ఆన్సర్ అనేది కింద రాస్తే గనక మీ నేమ్సే 3 నేమ్స్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఆ బీట్రూట్ హల్వా హెల్తీగానే చేశాను, హెల్తీగా ఎలా చేశాను అనేది చూడాలనుకుంటున్నారా, చివరి వరకు చూడండి. మన ఛానల్లో మీకు నచ్చినయా కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ కిందే ఉంటుంది, కిందకెళ్ళి కామెంట్ చేసేసేయండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఏమంటే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేస్తే కనుక మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియో చూసేసేయచ్చు. ఎప్పుడు నేను వీడియో పెట్టగానే 6 అంటారా, మీరు అలారం పెట్టుకునే పని లేదు. నా వీడియోతోనే దాదాపు నిద్ర లేవాల్సి వస్తుంది. అలా 6కి లేసే వాళ్ళు ఉంటే అంటే బెల్ అనేది టచ్ చేయండి. 6ంటికి అలారం మోగుతుంది కదా, అదేవిధంగా నా వీడియో కూడా వచ్చేస్తుంది. మీరు 6కి లేసే అమ్మటే వీడియో చూసి టకాల కామెంట్స్ పెట్టేసేయండి. మీ కామెంట్ బెస్ట్ కామెంట్గా 4 వస్తుంది, ఇక్కడ వస్తుంది. కాబట్టి మన వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి. లైక్ చాలామంది చేయటం లేదు, ఓన్లీ కామెంట్స్ పెట్టేసి వీడియో చూస్తున్నారు. లైక్ అనేది చేస్తే కనుక నాకు బూస్టింగ్ వచ్చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. వీడియో అనేది ఫుల్ చూసేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ అన్నానని వెళ్ళకండి, వీడియో చూసి వెళ్ళండి. హాయ్ పిల్లలు, ఈరోజు బీట్రూట్ హల్వా చేద్దాం. నంది బీట్రూట్ ఇచ్చావు కదా, చూద్దు ఎట్లా చేశాను అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా, బాండి పెట్టేసి వెన్నపూస వేసాము. అక్కడ ఏదో ఒకటి తీసుకున్నాను, అదేంటో చెప్పుకోండి చూద్దాం. తర్వాత చెప్తాను వేసేటప్పుడు. మీకు ఇక్కడ ఒకటి ఇవ్వాలి కదా, అదేంటో ఇస్తాను, ఆన్సర్ చెప్దురు. కానీ ఈ లోపం మన ఇల్లు ఒక లుక్ వేసేసేయండి, మన ఇల్లు ఎలా ఉందో
చూసారు కదా ఎంత బాగుందో, గ్రీనరీగా ఉంది. మన ఇల్లు పల్లెటూరులో ఉన్నట్టుంది. ఇప్పుడు వెన్నపూస వేడైందాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి వేపుతాను. దాంట్లో మీకు అదే నేను ఇస్తున్న క్వశ్చన్ ఏంటో చెప్పుకోండి, చూద్దాం. చూసారు కదా, అవి వేసాను. ఇంకొక విషయం చెప్పనా, ఈరోజు మన ఇంట్లో తాలింపు గింజల డబ్బా చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది కామెంట్ చేయండి. బీట్రూట్ చూసారు కదా, తురిమేసి పెట్టేసుకున్నా. కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటి బీట్రూట్ వైట్ కలర్లో ఉంది అనుకుంటున్నారా? లేదండో, మేము ఇటలీలో ఉంటాము. ఇక్కడ బీట్రూట్ ఈ రంగులోనే దొరుకుతుంది. పైన చూస్తేనేమో ఎర్రగా ఉంటుంది, లోపల చూస్తే మోసపోతాం. ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, వేపి పక్కన పెట్టాను, అదే మన క్వశ్చన్. ఆన్సర్ చెప్పుకోండి, చూద్దాం. హెల్దీగా అడిగావు కదా, హెల్దీగా చేస్తున్నాను నంది. చూడు, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసేయి. ఇప్పుడు పక్కన ఒక రోల్ చూపించాను కదా, అక్కడ ఏం చేశానో తెలుసా? యాలుక్కాయ కొట్టేసుకున్నా. ఇక్కడ మీకు క్వశ్చనే ఇది ఎలా చేశానో చెప్పుకోండి, చూద్దాం. మీకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్లో నూనెలో ఏది వేపి పక్కన పెట్టాను, అదే మీకు. ఇప్పుడు వచ్చేసి పాలు పోస్తున్నాను. ఇక్కడ కాస్త ఎక్కువగా పాలు పోస్తేనేమో బాగా మెత్తగా కుక్ అవుతుంది. కానీ ఇక్కడ నేను చేసే బీట్రూట్ మట్టుకు మీరు లీటర్ పాలు పోసినా అంత త్వరగా కుక్ అవ్వదు. చూసారు కదా ఏ కలర్లో ఉందో? ఎక్కడన్నా చూసారా బీట్రూట్ ఈ కలర్లో ఉంటాం? మీరు చూసి ఉండరు, ఫస్ట్ టైం చూస్తున్నారేమో. ఇప్పుడు బెల్లం వేసాను. బెల్లం వేసి కాస్త కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మనకి ఆ బెల్లం కరిగిపోయి లైట్గా మనకి తీగలాగా వస్తుంది. అప్పటిదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక యాలక్కాయ వేసుకోండి. పిల్లలు, మీరేం చేస్తారు? మన వీడియో నచ్చితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసాను నేను, తెలుసా మీకు? కొంచెం నెయ్యి వేయండి, సూపర్ ఉంటుంది. హెల్దీగా చేసి పెట్టండి ఇండియాలో. ఎందుకు అంటే మన దగ్గర బాగా కుంకుమ కలర్లో ఉంటుంది, ఇక్కడేమో రెడ్ కొంచెం వైట్ కొంచెం ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు మరి. చూసారు కదా మన ఇల్లు ఎంత బాగుందో. ఆ ఫ్లవర్ తీసుకెళ్ళి ఒకటి వేస్తేనన్నా కలర్ వస్తుందేమో అనిపిస్తుంది. మన ఇల్లు చూడండి ఎంత బాగుందో. చూసారు కదా మన ఇంటిని ఎంత బాగుందో. పచ్చిమిర్చి వేస్తే కలర్ వస్తుందా? కానీ హల్వా టేస్ట్ మారిద్ది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, పక్కింటి వాళ్ళ ఫోన్లు తీసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందాక ఒకటి వేపు పెట్టాం కదా, అది మళ్ళీ వేస్తున్నాను. వేసి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా మనకి టేస్టీ హల్వా రెడీ. బీట్రూట్ హల్వా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నంది, మీ పిల్లలకి చేసి పెట్టేసేయి. అడిగారు అన్నావు కదా, చేసి పెట్టేసేయి. ఎలా ఉంది చేసిన తర్వాత కామెంట్ చేయండి. కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఈ కలర్లో ఉంది అనుకోకండి, మా దగ్గర బీట్రూట్ ఆ కలర్లోనే ఉంటుంది. పైన ఎర్రగా ఉంటాయి, లోపల చూస్తే మోసపోతాం. ఎమ్మి టేక్ కేర్. చూసేసేయండి.